మండల జిల్లా స్థాయిలో ప్రధాన పోస్టుల్లో వైసీపీ అనుచరులే జాయిన్ అవుతున్నారు. వాళ్ళ డొలలో కూటమి నేతలు పడ్డారు అనే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరు వెళ్దాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ గురించి మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతుంది. నరేష్, అసలు ఎలా చూడాలి? అధికారులు లేకపోయిన వ్యవస్థలు వైసీపీ మేనేజ్ చేస్తోందా? ఈ పోస్టింగ్ల విషయంలో అసలు ఏం జరిగింది? సతీష్, మొత్తానికి ఇది ఒక కూటమి ప్రభుత్వానికి నిజంగా అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పాలనపై విసిగి వేచారినటువంటి ప్రజలు నేటికి కూడా ఇదే అధికారులు అంటే ప్రభుత్వం మారినప్పటికి కూడా అధికార పరిపాలన అయితే ఇంకా మారలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే పరిపాలించినటువంటి అధికారులు గవర్నమెంట్ అధికారులు అయి ఉండొచ్చు, అదేవిధంగా హుకుం జారీ చేసినటువంటి ఎమ్మెల్యేలకు తొత్తులుగా వ్యవహరించినటువంటి అధికార యంత్రాంగంపై ప్రజలు విసిగిపోయారు. 5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏదైతే మొన్న కూటమి ప్రభుత్వానికి రావడానికి దాదాపు కూడా 161కు సంబంధించినటువంటి సీట్ల విషయంలో ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పారో మనం చూసాం. అయితే ఇటు ప్రభుత్వం మారినప్పటికి కూడా పాలకులు ఏదైతే అధికార యంత్రాంగం ఎవరైతే ఉంటారో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అయి ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా అన్ని శాఖల సమన్వయపరుచుకునేటువంటి వైద్య, ఆరోగ్య, విద్య అనేక రకాలైనటువంటి శాఖలు మనకు ఉన్నాయి. సో ఈ శాఖల్లో పనిచేసేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం గత 5 సంవత్సరాల కాలంలో ఇలాంటి ఈ యొక్క పరిపాలన సాగించారు. మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా అదే అధికారులు ఎక్కడైతే లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకి సిఫారసు చేయడం వెనకాల గల కారణాలు ఏంటనే దాని మీద లోతైనటువంటి విచారణ జరిపితే ఏదైతే కొన్ని నిజాలు బయటపడ్డాయి. ఏదైతే చిత్తూరు జిల్లాలో ఒక హత్య ఘటన వచ్చిన తర్వాత అది బయటపడిన తర్వాత లోతైన విచారణ జరిపిన తర్వాత దాదాపు ఒకే శాఖలో పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు వందలాది మంది కూడా ట్రాన్స్ఫర్లు చేశారు. అంటే ఇక్కడ ఏంటి, ఈ కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు వారికి తొత్తులుగా వ్యవహరించడం జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళే పరిపాలన అధికారులు, మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా వారే పరిపాలిస్తున్నారు, ప్రజలను ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు నూతనంగా కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చినటువంటి ఎమ్మెల్యేలకి సరైనటువంటి సమాచారం తెలియకపోవడం, వాళ్ళు ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి ఓఎస్డీలు అయ్యుండొచ్చు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ పిఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే సిఫారసు చేస్తారో వాళ్ళకి మళ్ళా కొంత ముడుపులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి అధికారం ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోకి వస్తే మనం నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి గత 5 ఏళ్ల కాలంలో పనిచేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ల కాడి నుంచి మొత్తం డిఎస్పీలు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీలు, అయితే దాదాపు కూడా ఏదైతే మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా గత 5 ఏళ్ల కాలంలో ఇటు నెల్లూరు జిల్లాలో బార్డర్లో గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి పనిచేస్తుంటారు. మరలా ఇటువైపుకు తీసుకురావడం జరిగింది. నెల్లూరు 1, నెల్లూరు 2, రూరల్కి సంబంధించి కావలి, ఆత్మకూరు ఇలాంటి ప్రాంతాల్లో మరలా పోస్టింగ్ పొందారు. అంటే గత 5 ఏళ్ల కాలంలో చాలామందిని ఏదైతే తెలుగుదేశం సానుభూతి పరులు ఉన్నటువంటి అనేక మంది అధికారులను కూడా 5 ఏళ్ల కాలం పాటు ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. కానీ వాళ్ళు పక్కన పెట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళకే సిఫారసు చేసి ఈరోజు ఏదైతే టీడీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని మళ్ళీ కూటమి ప్రభుత్వం తీసుకోలేదు. ఈరోజు తీసుకొచ్చినటువంటి అధికారులంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులే. ఈరోజు దాదాపు కూడా 80% అధికారులు దాదాపు గత 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఇబ్బంది కలిగించిన వాళ్ళే. ఏదైతే గత ఎమ్మెల్యేలు హుకుం జారీ చేస్తే దాదాపు అక్కడ అక్రమ కేసులు పెట్టినటువంటి పోలీస్ సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడ కూడా మళ్ళీ చలాయిస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద లోతైన విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ వైసీపీ వాళ్ళలో టీడీపీ ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేలు ట్రాప్లో పడ్డారని చెప్పి దాదాపు కూడా 70 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అధికారుల యొక్క ఎవరైతే ట్రాప్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద ప్రత్యేకించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు అయ్యుండొచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యుండొచ్చు, వీళ్ళ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఈ లోకాయుక్త ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో అధికారుల వద్ద ముడుపులు తీసుకుంటూ వాళ్ళకి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ర్యాంకింగ్ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు గత 5 ఏళ్ల పాటు పనిచేసిన వాళ్ళు ఈ 5 ఏళ్ల కాల పాటు గతంలో ఒకవైపు లోకేష్ మనం చెప్తే రెడ్ బుక్లో మేము నోట్ చేసుకున్నాం, రెడ్ బుక్లో ఉన్నటువంటి అధికారులు ఎవరిని కూడా మేము వదలం, ఒక్కొక్కరు వాళ్ళ పని మేము చేస్తాం, చట్టం తన పని తను చేసుకోబోతుందని చెప్పారు. అయినప్పటికీ రెడ్ బుక్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు నెల్లూరు జిల్లాలో లేకపోయినా మరొక జిల్లాలో పోస్టింగ్ పొందారు. మరొక జిల్లాలో అంటే ఇది రాష్ట్రం అంతా కూడా ఒకటే వింగ్లో ఉన్నటువంటి పరిస్థితే కదా. సో ఇక్కడ ఈ జిల్లాలో గత 5 ఏళ్ల కాలం పాటు హుకుం జారీ చేసినటువంటి ఆ అధికారి జిల్లా స్థాయి అధికారి మళ్ళీ కడప జిల్లాలో పోస్టింగ్ పొందారు.
పొందాడు. సో కడప జిల్లా పోస్టింగ్ పొందడం గల కారణాలు ఏంటి? అక్కడ ఆ ఎమ్మెల్యే యొక్క సిఫారసు, అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది లోకల్ ఇన్ఫియాలిటీ. సో వీటన్నిటికి కూడా ముడుపులు, డబ్బులు చేతులు మారాయంటే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా వెంటనే వచ్చేస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా రాష్ట్రంలో ఇది ఒక చర్చగా నడుస్తూ ఉంది. దీని మీద పెద్ద రాదంతం అయితే కొనసాగుతుంది. ప్రజలు ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు పూర్తి స్థాయిలో కూడా విసిగిపోయినటువంటి ప్రజలు ఓటు ద్వారా, తమ అమూల్యమైనటువంటి ఓటు ద్వారా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల కాలం పాటు ఎవరు విసిగిపోయారు? అధికారుల వల్ల విసిగిపోయినటువంటి ప్రజలు ఈరోజు దాదాపు మళ్ళీ అధికార యంత్రాంగాన్ని మళ్ళీ ఈ మండల స్థాయిలో ఎంఆర్ఓగా, అదే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ డిఆర్ఓగానే అయ్యుండొచ్చు, అదేవిధంగా ఇటు డిఎంఎండ్హెచ్ఓ, అదేవిధంగా కొన్ని శాఖలు అంటే విద్యాశాఖ, వైద్య శాఖ, అనేక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇదే తరహా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యుండొచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ అయ్యుండొచ్చు, అదేవిధంగా డిఎస్పీ అయ్యుండొచ్చు. వీళ్ళు పూర్తిగా ఈ గతంలో ఇదే ఏరియాలో కోవూరులో పనిచేసి మళ్ళీ నెల్లూరు సిటీలోకి రావడం. సో ఇలాంటి పరిస్థితుల్ని ప్రస్తుతం అయితే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ ట్రాప్లో పూర్తి స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు పడినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీని మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుందో మనం కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ.